గండిలచ్చపేట గ్రామంలో క్రికెట్ పోటీలను మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ ప్రారంభించారు. జనవరి 26 జెండా పండుగను పురస్కరించుకొని ఫ్యాక్స్ డైరెక్టర్ బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు నాయకులు సూచించారు. క్రికెట్ పోటీలో గెలుపొందిన విజేతకు మొదటి బహుమతి 7,000 రూపాయల ట్రోఫీ, రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు 3,000 రూపాయల ట్రోఫీ అందజేస్తున్నట్లు బండి దేవేందర్ పేర్కొన్నారు. అయ్యో ఇంకోటి పట్టు ఈరోజు తంగలపల్లి మండలంలో గండిలచ్చపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది. గండిలచ్చపేట అంటే ఇంతకుముందు అన్నట్టు ఉద్యమాల కిల్లా. అలాంటి ఈ ఊరికి రావాలంటేనే అధికారులు కానీ ఎవరు కానీ అప్పుడు ఒక వేరే వాతావరణం ఉండే. అలాంటి గ్రామంలో ఈరోజు అందరికీ ఉల్లాసంగా క్రీడలను ప్రోత్సహించడం బండి దేవేందర్ గారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే యువత కూడా ముందట్లాగా కాకుండా ఒకే చదువే కాకుండా క్రీడల్లో రాణించాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో పెట్టడం, మరియు యువత కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ యొక్క గ్రామం అభివృద్ధి అంటే మొదటి నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్కటి ఒక మాట మీద నిలబడే గ్రామం. ఈ యొక్క గ్రామంలో ఇప్పుడు ఇంత గ్రౌండ్ను సొంత పైసలతో కొని ఊరికే ఉంచుకున్నారంటే వాళ్ళ యొక్క ఎంత ఐక్యత ఉందో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆటలకు ఇచ్చేసిన ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన అంతయ్య గారు కానీ, వేణన్న గారు కానీ, మరియు సిద్ధన్న, చంటి, రామగౌడు, మరియు ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. దేవేందర్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గారు, వైస్ చైర్మన్ ఎగుమాడు రమణారెడ్డి గారు, సర్పంచ్లపురం అధ్యక్షుడు వేణన్న గారు, సర్పంచ్ బాబు గారు, ఉప సర్పంచ్ గారు, చంటి గారు, సిద్ధన్న గారు, మరి గ్రామ పెద్దలందరూ, మరి ముఖ్యంగా గండిలచ్చపేట గ్రామం అనగానే మరి ఉద్యమాల కిల్లా గండిలచ్చపేట గ్రామం, మరి ఆదర్శమైన గ్రామం. అంతేకాకుండా అన్ని కులాలు ఐక్యమత్యంగా ఉండే గ్రామం అని గండిలచ్చపేట గ్రామం మండలంలోనే ఆదర్శ గ్రామం. మరి ఈ గ్రామంలో సంక్రాంతి నుండి ఇప్పటికీ యువతను ప్రోత్సహించుకుంటూ అన్ని వర్గాల వారు కలిసి మరి ఈ టోర్నమెంట్లు నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం. మరి అందరం కలిసికట్టుగా ఉండి మరి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మరి యువతను ప్రోత్సహించడం, మరి ఒక క్రికెటే కాకుండా ఇంకా కబడ్డీ, వాలీబాల్ వీటిని కూడా ప్రోత్సహించాలని నేను గ్రామ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి బండి దేవేందర్ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను.